బియ్యం డబ్బాలో ఇవి పెట్టి చూడండి చాలు. మీకు అనుకోని అదృష్టం మీ తలుపు తడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహమే కాదు, ఆ సాక్షాత్తు పార్వతీదేవి శివపార్వతుల అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. బియ్యం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం వండేటప్పుడు మనం 2 ఎసట్లో బియ్యం వేసి ఉండేవాళ్ళు పూర్వకాలంలో. అప్పుడు పూర్వకాలంలో పెద్దవాళ్ళు ముందు ఎసరు పెట్టేసి బియ్యం నానబెట్టిన బియ్యాన్ని ఎసరు మరిగేటప్పుడు వేసేవాళ్ళు. అది కూడా కట్టెల పొయ్యి మీదే వండేవాళ్ళు. అప్పుడు ఆ అన్నానికి ఎంతో బలం ఉండేది. అప్పుడు వరి మనం సొంతంగా పండించుకున్న వరిని తీసుకువచ్చి బియ్యంగా ఆడించుకుని దాంతోనే మనం అన్నం అయితే వండుకునేవాళ్ళు. పూర్వం మన పెద్దవారు అలాగే చేసేవారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్స్ అని అలాగా అన్నం తింటే బరువు పెరిగిపోతారు, షుగర్ పెరిగిపోతుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ. అలాంటి అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలు ఉంటే తిండికి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి బియ్యం అనేది ఎంతో పవిత్రమైనది. బియ్యంలో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి లోపు మీరు చేయవలసిందల్లా 3 మారేడు ఆకులను తీసుకోండి. మారేడు దళాలు ఉంటాయి కదా, వాటిని 3 తెచ్చుకోండి. ఒక్కొక్క దళానికి 3 ఆకులు ఉంటాయి. మారేడు దళాన్ని తీసుకొని దానికి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తర్వాత దాని మీద ఓంకారం కానీ స్వస్తిక్ కానీ రాయండి. రాసిన తర్వాత ఆ మారేడు ఆకులను మనం బియ్యం డబ్బాలో వేసుకుంటూ ఉంటాం కదా, ఆ బియ్యం డబ్బాలో ఇప్పుడు ఈ మారేడు దళాలను ఆ బియ్యం డబ్బాలో పెట్టండి. కొంచెం బియ్యం తీసేసి అడుగు భాగానికి వెళ్ళేటట్టు పెట్టండి. అదే విధంగా మీకు ఓపిక ఉంటే ఒక పసుపు క్లాత్ లో మీరు గనక 9 రూపాయి బిళ్ళలు, 9 ఒక్కలు, 9 పసుపు కొమ్ములను వేసి ఆ మూటను కట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో శివరాత్రి లోపు పెట్టండి. ఇలా చేసినా కూడా మీకు తిండికి ఎటువంటి లోటు ఉండదు. అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి కొలువై ఉండే ఆ బియ్యం మీకు ఎప్పుడు కూడా మీ ఆకలిని తీరుస్తుంది. అలాగే మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారి ఆకలిని కూడా తీరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా తిండికి బట్టకి లోటు లేకుండా మీరు ఉంటారు. బియ్యం పెట్టెలో ఎప్పుడూ కూడా సువాసన భరితమైన పెట్టాలి తప్ప దాంట్లో బియ్యం డబ్బా ఖాళీగా ఉంది కదా అని అన్ని వస్తువులు వేసేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి పార్వతీదేవికి కూడా కోపం వస్తుంది. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ బియ్యం వండేటప్పుడు కొన్ని గింజలను అగ్నికి వేసి అప్పుడు మీరు అది ఎసట్లో బియ్యం వేయండి. లేకపోతే భోజనం వండాక కూడా మీరు అన్నాన్ని అలాగా ఒక్క మెతుకునైనా సరే పొయ్యి మీద పెట్టండి. అలా చేస్తే ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుందని మన పండితులు చెప్తూ ఉన్నారు. మరి చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.